Hello, story lovers. Welcome back to my channel. Possessive Husband, Innocent Wife, Part 167. రేపు పాపని చూసి వద్దాం అని కర్ణ చెప్పడంతో సరే అని అన్నారు అందరూ. స్కూల్లో అక్షర లంచ్ తింటూ ఉంటే తన ఫ్రెండ్ తన పక్కకొచ్చి కూర్చుని అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మీ డాడీ ఇయర్‌కి 1 క్రోర్ మాత్రమే టర్నోవర్ సంపాదిస్తాడంట. మా డాడీకి ఇయర్‌కి 5 క్రోర్స్ టర్నోవర్ వస్తుంది తెలుసా? అని అక్షర ఫ్రెండ్ చెప్పేసరికి అక్షర కోపంగా ఫ్రెండ్ వైపు చూసి ఎవరు చెప్పారు? మా డాడీకి 1 క్రోర్ మాత్రమే వస్తుందని అడిగింది. దాంతో ఆ అమ్మాయి నవ్వుతూ మీ డాడీ, మా డాడీ బిజినెస్‌లో కాంపిటీటర్స్ కదా! కాబట్టి నాకు ఈ విషయం తెలుసు అని ఆ అమ్మాయి గొప్పగా చెప్పడంతో అక్షర తన బాక్స్‌లో ఉన్న స్పూన్ గట్టిగా పట్టుకొని షటప్ అని కోపంగా అనగానే ఆ అమ్మాయి అక్షర వైపు చూస్తూ ఉంటే మీ డాడీ నీకన్నీ అబద్ధాలే చెప్తున్నాడు. మా డాడీ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? ఇంకొకసారి మా డాడీని ఇలా ఇన్సల్ట్ చేస్తే మాట్లాడితే ఫ్రెండ్‌వి అని కూడా లేకుండా నేను ప్రిన్సిపల్‌కి కంప్లెయింట్ చేయాల్సి ఉంటుంది అని కోపంగా అక్షర తన క్లాస్‌లోకెళ్ళిపోయింది. నిజానికి ఆ అమ్మాయి అలా మాట్లాడినందుకు కోపం వచ్చింది. ఇంకొకసారి మాట్లాడకుండా చేయాలనే ఉన్నా కూడా ఇప్పటికే తన మీద స్కూల్ వాళ్ళు పేరెంట్స్‌కి చాలా కంప్లెయింట్స్ చేశారు. ఇంకా పేరెంట్స్‌ని ఇన్సల్ట్ అయ్యేలా చేయలేక సైలెంట్‌గా కూర్చుంది అక్షర. తన పక్కనే వచ్చి ఆ అమ్మాయి కూర్చోడానికి ట్రై చేస్తూ ఉంటే అక్షర లేచి వెళ్ళి మరొక బెంచ్ మీద కూర్చోవడంతో ఆ అమ్మాయి ఆశ్చర్యంగా అక్షర వైపు చూస్తుంటే, "అక్షర నీ ప్లేస్ అక్కడ కదా! నువ్వెందుకు బెంచ్ చేంజ్ అయ్యావని?" క్లాస్‌కి వచ్చిన టీచర్ అడగడంతో, "ఐ డోంట్ వాంట్ టు సిట్ బిసైడ్ హర్" అని తన ఫ్రెండ్ వైపు చూసి చూపించడంతో, "వాట్ హ్యాపెండ్ అక్షర?" అని అడిగింది టీచర్. అక్షర కోపంగా అమ్మాయి వైపు చూస్తూ షీ ఇన్సల్టెడ్ మై ఫాదర్ టీచర్ దట్స్ వై ఐ డోంట్ లైక్ హర్. సో నౌ ఆన్వర్డ్స్ ఐ వాంట్ టు సిట్ హియర్ అని చెప్పింది అక్షర. దాంతో టీచర్ వాళ్ళిద్దరిని చూస్తూ రేపు మీ పేరెంట్స్‌ని తీసుకొని స్కూల్‌కి రండి అనగానే వై టీచర్? వై మై పేరెంట్స్ హావ్ టు కమ్ టు స్కూల్ అని అక్షర అడిగేసరికి అక్షర డూ వాట్ ఐ సే డోంట్ టాక్ బ్యాక్ అనగానే నో టీచర్ ఐ హావ్ డౌట్. షీ ఇన్సల్టెడ్ మై ఫాదర్. సో యూ హ్యావ్ టు కాల్ హర్ పేరెంట్స్. వై మై పేరెంట్స్ అని అక్షర అడిగేసరికి టీచర్ ఏమీ మాట్లాడకపోవడంతో నేనేం తప్పు చేయలేదు కదా! తనతో గొడవ కూడా పెట్టుకోలేదు. వేరే బెంచ్ మీద కూర్చున్నాను. అలాంటప్పుడు మీరెందుకు మా పేరెంట్స్‌తో మాట్లాడాలని అనుకుంటున్నారు అనగానే అక్షర ఫ్రెండ్స్ మధ్య గొడవలు కామన్. ఇలా ఒక మాట అనుకున్నారని అందరూ సెపరేట్ అయిపోతే ఎలా చెప్పు? అందుకే నీకు సర్ది చెప్పడానికి మీ పేరెంట్స్‌తో మాట్లాడతాను అంటున్నాను అనగానే నో టీచర్ ఐ డోంట్ వాంట్ టు హియర్ అదర్స్ సజెషన్స్. ఐ కెన్ డిసైడ్ మై సెల్ఫ్ అని చెప్పి అక్షర కూర్చోవడంతో టీచర్ షాక్ అయిపోయింది.
రోజు సాయంత్రం కర్ణ ఇంటికొచ్చేసరికి టీచర్ చెప్పండి. అలా జరిగిందా? నేను పాపతో మాట్లాడతాను. థ్యాంక్ యూ టీచర్ అని దక్ష ఫోన్ కట్ చేయడంతో ఏమైంది? మళ్ళీ కంప్లైంట్ చేయడానికి ఫోన్ చేశారా? అన్నాడు కర్ణ వెటకారంగా. కంప్లెయింట్ చేయడానికి కాదు, సజెస్ట్ చేయడానికి కాల్ చేశారు అనగానే కర్ణ అయోమయంగా ఏంటి అని అడిగేసరికి దక్ష కర్ణ చేతిని పట్టుకొని రూమ్లోకి తీసుకుని వెళ్ళడంతో ఏంటి అమ్మాయి గారికి ఉన్నట్టుండి ప్రేమ పుట్టుకొచ్చింది, ఇంత రొమాంటిక్గా రూమ్లోకి తీసుకొచ్చారు అనగానే అందుకు కాదు నేను తీసుకొచ్చింది మీ అమ్మాయి గురించి అనగానే అసలేమైందో చెప్పు అన్నాడు. దాంతో స్కూల్లో జరిగిందంతా దక్ష చెప్పడంతో చూసావా నా కూతుర్ని ఎప్పుడు నువ్వు మా అమ్మ ఆడిపోసుకుంటూనే ఉండేవారు. తనెంత మెచ్యూర్గా మాట్లాడిందో బిహేవ్ చేసిందో చూడు అనగానే అది కూడా అలా తిట్టబట్టి లేకపోతే గొడవకి ముందుంటుంది నీ కూతురు అనగానే సరేలే అయితే మనం ఏం సజెస్ట్ చేయాలంట గొడవ పడినా కంప్లైంట్ చేస్తారు గొడవ పడకపోయినా కంప్లైంట్ చేస్తారా అనగానే వాళ్ళు కంప్లైంట్ చేయలేదు నార్మల్గా మాట్లాడారు అంటున్నాను కదా అని దక్ష అనగానే అయితే ఏం చెప్పాలంట అనగానే చిన్న చిన్న విషయాలకి పిల్లల మధ్య ఇప్పటి నుంచే దూరం ఏర్పడితే పెద్దయిన తర్వాత వాళ్ళు ప్రతి చిన్న విషయానికి గొడవపడి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అది అలాగే కొనసాగితే రిలేషన్షిప్స్ని ఎక్కువ కాలం కంటిన్యూ చేయడం వాళ్ళకి తెలీదు కాబట్టి మీరే సర్ది చెప్పి ఫ్రెండ్స్ ఇద్దరు కలిసేలా ఉండండి అని చెప్తున్నారు అంది దక్ష. నాకొక విషయం అర్థం కావడం లేదు. అసలు పాప స్కూల్ వాళ్ళు ఏమనుకుంటున్నారు అనగానే ఇప్పుడేమైంది అని దక్ష అడిగేసరికి కాదు మన అమ్మాయి ఎవరితోనైనా గొడవ పడితే వచ్చి మనకి కంప్లైంట్ చేస్తారు. సరే ఈరోజు కంప్లైంట్ చేయలేదు సర్ది చెప్పారనుకో ఆ ఏజ్‌కి మీ డ్యాడీకి ఇంత టర్నోవర్ వస్తుంది, మా డ్యాడీకి అంత టర్నోవర్ వస్తుందని మాట్లాడిన అమ్మాయి పేరెంట్స్‌కి కూడా కంప్లైంట్ చేయాలి కదా! ఆ అమ్మాయితో కూడా బుద్ధి చెప్పమని, అలాగే బుద్ధిగా ఉండమని చెప్పాలి కదా! అంటే ఇవన్నీ మన అమ్మాయికి మాత్రమే చెప్తారా? అనగానే ఆ అమ్మాయికి చెప్పలేదని మీకెవరు చెప్పారు? వాళ్ళ ఫాదర్‌కి కంప్లెయింట్ చేసి మనకి సజెస్ట్ చేశారు. అనగానే అక్కర్లేదు. అలాంటి ఫ్రెండ్ నా కూతురికి అవసరం లేదు అనగానే అదే మరి వద్దు అనేది. చిన్నపిల్లలు అనుకున్నప్పుడు కొంచెం రిచ్ ఇంట్లో పెరిగినప్పుడు, పుట్టినప్పుడు అలాంటి తేడాలు వాళ్ళకి చిన్నప్పటి నుంచే అర్థమవుతాయి. అలా చేయకూడదని చెప్పాలి గానీ, దూరంగా ఉండమని చెప్తే మనం చెప్పేది కరెక్ట్ అనుకుంటారుగా వాళ్ళు అని అంది దక్ష. దక్ష నడుము చుట్టూ చేవేసి దగ్గరికి తీసుకుని నీకు కావాలంటే ఒళ్ళంతా బంగారు పూత పోయిస్తాను. పిల్లలకి ఏం కావాలన్నా తెప్పిస్తాను. ఇలాంటి విషయాల్లో మాత్రం నా కూతురికి నేను ఎలాంటి సజెషన్స్ ఇవ్వను. ఎవరైనా ఇస్తానంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే మంచి మనుషులు ఫ్రెండ్స్‌తో ఉంటే వాళ్ళు లైఫ్‌లో మనకి ఫ్రెండ్స్‌గా ఉండాలని ఆటోమేటిక్‌గా వాళ్ళకి అర్థమవుతుంది. మనం చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఒకసారి ఒకరిని కట్ చేశారంటే వాళ్ళ వైబ్రేషన్స్, వాళ్ళ ఔరా మనకి నచ్చడం లేదని అర్థం. కాబట్టి పాప ఏం డిసైడ్ చేసుకుంటే అదే ఫాలో అవ్వనివ్వు అన్నాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.